నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయోలా ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరానంటాయి. పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ ఆధ్వర్యంలో పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు శోభ, గంగమణి, శంకర్, జయ, సరిత, అనిత, కవిత, కరుణ, పద్మ, వరలక్ష్మి, అశోక్ తదితర ఉపాధ్యాయేతర బృందంచే పాఠశాల ప్రాంగణంలో ముగ్గులు, విద్యార్థులచే వివిధ వేషధారణతో పూర్వం గ్రామాలలో, పట్టణాలలో సంక్రాంతి పండుగను ఎలా చేస్తారు అనేది విద్యార్థులకు తెలిసే విధంగా చూపించారు. విద్యార్థులు పాఠశాలలో చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పిల్లలకు విద్యతో పాటు మనోజ్ఞానాన్ని అందిస్తూ సంవత్సరంలో ప్రతి పండుగలకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, కార్యక్రమం విజయవంతం కోసం పాటుపడిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అందరికీ శుభోదయము. మా పాఠశాల యాజమాన్యం తరపున, మా ఉపాధ్యాయ బృందం తరపున, టీచర్స్, విద్యార్థుల తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాము. పిల్లలకి చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, మన పండుగలు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా ఉపాధ్యాయులు, మా యాజమాన్య సహకారము, అందరి సహకారంతో విద్యార్థులు అందరూ కూడా సంతోషంగా పాల్గొంటున్నారు. అయితే సంక్రాంతి అంటేనే మన తెలుగు రాష్ట్రాలకు, తెలుగువారికి, ఏ రాష్ట్రంలో ఉన్న మన హిందువులందరికీ కూడా చాలా పెద్ద పండుగ. ఈ సంక్రాంతి పండుగ అనేది నెల రోజుల నుంచి మొదలవుతుంది. తెలుగువారి లోగిళ్లలో రంగురంగుల ముగ్గులతో, హరిదాసులు, గంగిరెద్దు వాళ్ళ యొక్క పాటలతో, కోడి పందాలు. సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, రకరకాల పిండి వంటలు, ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ ప్రత్యేకము. అయితే ప్రతి పండుగను కూడా మనము ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది, లేకపోతే ముందు రోజు నుంచి మొదలు పెడతాము. కానీ సంక్రాంతి పండుగ అనేది తెలుగువారికి ఎంతో ముఖ్యమైనది. నెల రోజుల నుంచి కూడా సంక్రాంతి సందడి మొదలవుతుంది. పల్లెలలో కానీ, పట్టణాలలో కానీ ఎక్కడ చూసినా కూడా మన రైతన్నలకైతే పంట చేతికి వస్తుంది కాబట్టి ఎంతో సంతోషంగా రైతన్నలు కూడా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ రోజు భోగి మంటలు వేయడము, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడము. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు సంక్రాంతిని. ఈ పెద్ద పండుగ రోజు పెద్దలకు పెట్టడము, రకరకాల పిండి వంటలు వండుకోవడము, బంధుమిత్రులతో, స్నేహితులతో సందడిగా, కొత్త అల్లుళ్ళతో, బావా మరదళ్ళు సందడిగా కోడి పందాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుమ పండుగ రోజు రైతులు పశువులను పూజించి, ముఖ్యంగా రైతుల పండుగ కనుమ పండుగ, పశువులను పూజించి ఆ రోజు రైతన్నలు జరుపుకుంటారు. అట్లానే కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ అని 4వ రోజు కూడా ఈ పండుగను చేస్తుంటారు. అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు ఏంటంటే సెలవులు, సంక్రాంతి పండుగ కావడంతో పతంగుల పండుగ అనేసి గాలిపటాలు ఎగరేయడం కూడా పిల్లలు బాగా చేస్తుంటారు. కాబట్టి ఈ చైనా మాంజా, ఈ దారంతో పిల్లలకు అనుకోకుండా ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని గాలిపటాలు ఎగరవేయనివ్వండి, కానీ దారంతో ఎగరవేసేటట్టు చూడండి. అయితే గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తల్లిదండ్రులు దగ్గర ఉండి జాగ్రత్త వహించాలని మా పాఠశాల యాజమాన్యం తరపున, మా ఉపాధ్యాయ బృందం తరపున అందరికీ కూడా మనవి చేస్తున్నాము. మరొకసారి అందరికీ మా లయోలా పాఠశాల యాజమాన్యం తరపున మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.